హరే కృష్ణ. రేపు నృసింహ చతుర్దశి, శ్రీ నరసింహదేవ్ భగవాన్ యొక్క అవతరణ దినోత్సవం. తవ కర కమలవరే నాఖా అద్భుత శృంగా దళితా హిరణ్యకశిపో తాను భృంగా కేశవధృత నరహరి రూప జై జగదీశ హరే, జై జగదీశ హరే, జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, నరసింహదేవ్ లక్ష్మీ నరసింహదేవ్. జయ ప్రహ్లాద్ మహారాజ్, జయ ప్రహ్లాద్ మహారాజ్, ప్రహ్లాద్ మహారాజ్ భక్త ప్రహ్లాద్ మహారాజ్. జయ ప్రభుపద, జయ ప్రభుపద, ప్రభుపద శ్రీల ప్రభుపద. సర్వ విఘ్న వినాశక శ్రీ 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 లక్ష్మీ నరసింహదేవ్ భగవాన్ की जय, భక్త ప్రహ్లాద్ మహారాజ్ की जय, జగద్గురు శ్రీల ప్రభుపాద की जय. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ. మనము ఈ ప్రహ్లాద చరితను చాలాసార్లు వింటూనే ఉన్నాము. రేపు శ్రీ నృసింహ జయంతి సందర్భంగా రెండు విషయాలు మళ్ళీ మనం చర్చించుకుందాం. నలుగురు కుమారులు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వాళ్ళు విష్ణు భగవాన్ దర్శనార్థం లోపలికి వెళ్ళాలనుకుంటే అక్కడ ద్వారపాలకులుగా ఉన్నటువంటి జయ విజయులు వాళ్ళని అడిగిస్తారు. ఫలితంగా వాళ్ళు కోపం ప్రదర్శించి మీరు భూలోకంలో జన్మ తీసుకుందురుగాక అనేసి శపించినప్పుడు లోపల నుంచి దివ్యమంగళ స్వరూపుడైనటువంటి విష్ణు భగవానుడు మెడలో వైజయంతిమాలను ధరించి ఎంతో సుందరంగా దివ్యమంగళంగా ఉంటాడనమాట. ఆయన అంత అందంగా ఉంటాడు. ఆయన ఎప్పుడైతే బయటకు వస్తాడో అంతవరకు భగవానుని ముఖాముఖి దర్శించినటువంటి నలుగురు కుమారులు ఒకసారిగా భగవంతుని చూసేటప్పటికీ విపరీతమైన ప్రేమభావం ఉప్పొంగుతుంది. వాళ్ళు కూడా ఫీల్ అవుతారనమాట, మేము ఎందుకు కోపానికి గురయ్యాము, వీళ్ళని ఎందుకు శపించాల్సి వచ్చింది అని వాళ్ళు కొంచెం ఆలోచనలో పడతారు. అప్పుడు విష్ణు భగవానుడు ఏం చెప్తారంటే ఇదంతా కూడా నా సంకల్పం ద్వారానే జరిగినది అనేసి చెప్పినప్పుడు జయ విజయులు భగవంతుని యొక్క పాదాల మీద పడతారు. అప్పుడు భగవంతుడు ఏం చెప్తారంటే మీరు నా భక్తులుగా 7 జన్మలు తీసుకుంటారా, లేదా నాకు శత్రువులుగా వ్యతిరేకంగా 3 జన్మలు తీసుకుంటారా అని అడిగినప్పుడు 7 జన్మలు మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేము, మాకు 3 జన్మలే కావాలి, శత్రువులుగానే ఉంటామన్నప్పుడు సరే తదాస్తన్నప్పుడు మొట్టమొదట వాళ్ళు తీసుకున్నటువంటి జన్మ హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు. ఆ హిరణ్యకశిపుడు యొక్క కుమారుడే భక్త ప్రహ్లాదుడు. హిరణ్యకశిపుడు తపస్సు చేయడానికి వెళ్ళేటప్పటికీ తన భార్యకు గర్భం. ఇతని యొక్క ఘోరమైన తపస్సు గురించి తెలిసినటువంటి ఇంద్రుడు ఈమెని అపహరించేసి పుట్టబోయే బిడ్డను తొందరగా చంపేసినామంటే ఈడే ఇంత ఘోరమైనటువంటి రాక్షసుడు, ఇతనికి పుట్టబోయేటువంటి బాలుడు ఇంకెంత ఘోరంగా ఉంటాడనే ఆ భావంతో ఆమెను తీసుకెళ్తూ ఉంటే నారద మహర్షి ఎదురుపడి మీరు ఆమెను తీసుకెళ్ళొద్దు, పుట్టబోయేవాడు పరమ భాగవతుడు కాబట్టి వదిలేయండి ఆమెనంటే ఆమెని నారద మహర్షికి అప్పచెప్పేసి ఆయనకు నమస్కారం చేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆ నారద మహర్షి దగ్గరే ఆమె పెరుగుతుంది. ఆమె యొక్క వరం ఒకటి కోరుకుంటుంది అనమాట నారద మహర్షిని, మా ఆయన తపస్సు ఫలించి తిరిగి వచ్చేంత వరకు నాకు ప్రసవం కాకూడదు అనేసి అడిగినప్పుడు తదాస్తు అంటారు. అందువల్ల అతను 36,000 సంవత్సరాలు తపస్సు చేస్తే 36,000 సంవత్సరాలు ఆమె గర్భంలోనే ఉన్నాడనమాట. ఎవరు? ప్రహ్లాదుడు. చూడండి, 36,000 సంవత్సరాలు ఆమె గర్భంలోనే ఉన్నాడు ప్రహ్లాదుడు. అయితే ఆ అన్ని రోజులు కూడా నారద మహర్షి దగ్గర ఆశ్రమంలో ఉన్న దానివల్ల ప్రతిరోజు నారద మహర్షి భగవంతుడి గురించి చెప్పేటప్పుడు ఆమె వింటూ కొంతసేపు
అలా వింటూనే నిద్రపోతే కడుపులో ఉన్నటువంటి ప్రహ్లాదుడు అవంతా కూడా వింటాడు. అందువల్ల భగవంతుని గురించి సంపూర్ణంగా తెలుసుకొని ఉంటాడు అనమాట. ప్రతిరోజు నారద మహర్షి ద్వారా విని దానివల్ల. ఎందుకంటే నారద మహర్షి తెలుసు లోపల గర్భంలో ఉండేటువంటి పిండం వింటూ ఉండదు అని. అందుకే మన వాళ్ళు కూడా ఎప్పుడైనా గర్భం ధరించినప్పుడు ప్రయత్నపూర్వకంగా భగవంతుని గురించి అన్నీ వినాలి, భగవంతుని యొక్క నామజపం చేయాలి, భగవంతుని తలంపులో ఉండాలి, భగవంతుని యొక్క లీలలు వింటూ ఉండాలి, ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. అప్పుడు ఆ ప్రభావం అంతా కూడా కడుపులో ఉన్నటువంటి బిడ్డకు అంతా జ్ఞానోపదేశం అవుతుంది అనమాట. మంచి మైండ్ డెవలప్ అవుతుంది, మంచి భక్తులుగా మారుతారు. ఒక్క భక్తుడు కానీ మన కుటుంబంలో జన్మిస్తే ముందు 7 జన్మలు వెనక 7 జన్మలు తరిస్తాయట చూడు. కాబట్టి మనం ఎంత భక్తిగా ఉంటే అంత భక్తుడు అనేవాడు మన గర్భంలో పుట్టి మన ఇంటికి మంచిని కలిగిస్తాడనమాట. మన కుటుంబానికి అంత మన వంశానికే కీర్తి తెస్తాడనమాట. అందువల్ల అందరూ కూడా ఎవరైనా గర్భంతో ఉండేవాళ్ళు ఎంతో ప్రశాంతంగా మంచి అన్ని వింటూ మంచిగా ఉండడానికి ప్రయత్నం చేయాలి, ప్రశాంతంగా ఉండడానికి. ఆ విధంగా ఎప్పుడైతే నారద మహర్షి ఉపదేశంతో ప్రహ్లాదుడు అన్ని విషయాలు తెలుసుకుంటారో ఆ తర్వాత తపస్సు బలిస్తుంది, అతను డిఫరెంట్ వరం కోరుకుంటాడు. అంటే మనకు ఇవన్నీ తెలిసిన విషయాలే. బ్రహ్మ ప్రత్యక్షమైనప్పుడు నాకు మరణం లేకుండా వరం ఇవ్వమని కోరుతాడు. మరణం ఇవ్వడానికి వీలు పడుతుంది, ఎందుకు నాకు కూడా మరణం ఉండదు, అది కాకుండా వేరే కోరుకోమంటే అప్పుడు విచిత్రమైన కోరిక కోరుతాడు. ఎవరికి అట్లాంటి ఆలోచన కూడా వచ్చి ఉండదు. ఇంట్లో చావకూడదు, బయట చావకూడదు, పగులు చావకూడదు, రాత్రి చావకూడదు, కింద చావకూడదు, పైన చావకూడదు, బతికిండే దాంతో చావకూడదు, చనిపోయిన దాంతో చావకూడదు, మానవుల ద్వారా చావకూడదు, జంతువుల ద్వారా చావకూడదు. ఇలా అనేకమైనటువంటి కండిషన్లతో వస్తాడనమాట. ఆ కండిషన్లు సాటిస్ఫై అయ్యే విధంగా ఎవరు లేని దానివల్ల అతని ఆగడాలు అంతా ఇంత కాదు. ఇంకా అతను నన్ను ఎవరు జయించలేరు, నాకు మృత్యువు లేదని అనుకుంటాడనమాట. అప్పుడు ఎట్లా చేస్తాడంటే ఈ సృష్టిలో ఉండేటువంటి అన్ని 14 లోకాలను జయించేస్తాడు. దేవతలందరినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. ఎట్లా ఉంటుందంటే అతను చెప్పినట్లే వానలు రావాలి, అతను చెప్పినట్టే ఎండగాయాలి, అతను చెప్పినట్టే భూమి సస్యశ్యామలంగా పండాలి. అంత ప్రతి ఒక్కటి అతను చెప్పినట్టే ఉండాలన్నమాట. సృష్టిలో అన్ని చోట్ల కూడా ఎక్కడక్కడ హరినామం వినపడకూడదు. అతనికి హిరణ్యకశిపే నమః అని అనాలన్నమాట. అందరూ అతని పేరే తలుచుకోవాలి. అలా ఒక సైకోలాగా తయారవుతాడనమాట. అయితే ప్రహ్లాదుడు అలా కాదు, కంప్లీట్ వ్యతిరేకం. ఎప్పుడూ శ్రీహరి యొక్క నామాన్ని పలుకుతూ ఉంటాడు, నారాయణ నామాన్ని జపిస్తూ ఉంటాడు, ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తూ ఉంటాడు, ఓం నమో నారాయణ అంటూ ఉంటాడు. అంత శుద్ధ భక్తుడు అవుతాడనమాట. ఎప్పుడైతే తన భర్త వచ్చినాడో ఈమె ప్రసవిస్తుంది. అప్పుడు పుట్టడంలోని మంచి జ్ఞానంతో పుడతాడు. ఒక స్టేజ్ అయిన తర్వాత అంటే ఒక 7-8 సంవత్సరాలు వచ్చే టయానికి అబ్బాయిని గురుకులంలో చేర్పిస్తారు. అయితే అక్కడ గురువులు ఏది చెప్పినా కూడా అంటే వాళ్ళంతా హిరణ్యకశిపే నమః అని అనమంటారు, కానీ ఈయన ఓం నమో నారాయణ అంటూ ఉంటాడు. ఈయన సమస్త శాస్త్రాలు తెలిసినవాడు అనమాట. గురువులు ఏదైనా ఒకటి చెప్పమంటే దానికి ఎక్సలెంట్గా సమాధానం చెప్తాడనమాట. వాళ్ళకి అర్థమవుతుంది చాలా గొప్పవాడు, బాగా చెప్తున్నాడని. ఆ గురువులు అట్లా పక్క పోయిన వెంటనే అందరికీ కూడా విష్ణు భగవాన్ యొక్క నామాన్ని, విష్ణు భగవాన్ యొక్క లీలలను చెప్తూ ఉంటాడు అనమాట. నీకు ఎట్లా తెలుసు ఇవన్నీ విషయాలని వాళ్ళు అడిగినప్పుడు నాకు నారద మహర్షి ద్వారా నేను విన్నాను అనేసి చెప్తాడనమాట. అలా ఎంతో పారవస్యంతో భగవంతుని యొక్క దివ్య లీలను, భగవంతుని నామాన్ని చెప్తూ ఉండేటప్పటికీ అక్కడ ఉండేటువంటి మిగిలిన రాక్షస పిల్లలందరూ కూడా పరమ భక్తులుగా మారిపోతారు. ఈ విషయము వాళ్ళ గురువులైనటువంటి షండ అమర్కులకు తెలిసిన తర్వాత వాళ్ళు చాలా భయపడిపోతారు. ఎందుకంటే సృష్టిలో ఎవడే కానీ హిరణ్యకశిపుడికి ఎదురుగా మాట్లాడే ధైర్యం లేదు. అలాంటప్పుడు ఆయనకు వ్యతిరేకంగా వీళ్ళందరూ హరినామాన్ని చెప్తూ ఉండేటప్పటికి భయపడిపోతారన్నమాట వీళ్ళు. అప్పుడు నిస్సహాయ స్థితిలో వెళ్ళేసి వాళ్ళు ఎవరు హిరణ్యకశిపుడు చెప్తారనమాట, మీ బాబు ఎంత చెప్పినా వినడం లేదు, అందరినీ చెడగొట్టేస్తున్నాడు అనేసి చెప్తారనమాట. దానితో హిరణ్యకశిపుడికి తీవ్రమైన
కోపం ఉక్రోషం కలిగేసి ఇతన్ని తీసుకెళ్ళి చంపేసేయండి అని అనమాట. మరణదండను విధిస్తాడు. ఆ కోపంలో హరిని విపరీతంగా తోలనాడతాడు. నేనే ఈ 14 లోకాలకు తిరిగి లేనటువంటి రాజును, నన్ను ఎవరు కాదని ఈ ప్రపంచంలో ఎవరు కూడా నిలవలేరు, నీ హరిది ఎంత అని తక్కువ చేసినప్పుడు అప్పుడు ప్రహ్లాదుడు తన తండ్రికి చాలా వరకు నచ్చ చెప్తాడు, కానీ వినడు. ఇక చేసేదేమి లేక హరినామ సంకీర్తన తీసుకుంటాడు అన్నమాట. కంటిన్యూగా హరినామాన్ని పలుకుతూ ఉంటాడు. ఈ సృష్టిలో ఎవరే కానీ దేవాది దేవుడైనటువంటి శ్రీహరితో సమానమైన వాళ్ళు కానీ లేదా అతని కంటే గొప్పవాళ్ళు కానీ లేరు. కాబట్టి నా విన్నపం ఏమంటే, తండ్రి నీవు వెంటనే శ్రీహరికి శరణాగతి తీసుకొని ఆయన యొక్క పాదాల మీద పడతావు, అప్పుడు నిన్ను క్షమిస్తాడు, లేకపోతే నీవు పతనం చెందుతావు అనేసి చెప్తాడు. ఆ మాటకు క్రుద్ధుడైనటువంటి హిరణ్యకశిపుడు ఏమాత్రము లేట్ చేయకుండా ఇతన్ని వధించేసేయండి అనేసి, పుత్రుడు కూడా చూడొద్దు అనేసి అంటారనమాట. వాళ్ళ భార్య ఎంతగానో భంగపడుతుంది, కానీ వినడనమాట అతను. ఎంత ఘోరమైనటువంటి శిక్షలు వేస్తారంటే, విషం తాపిస్తారు, చనిపోడు. కొండల మీద నుంచి ఇసిరేస్తారు, చనిపోడు. నీళ్ళల్లో ముంచేస్తారు, చనిపోడు. అగ్నిలో కాల్చేస్తారు, ఏమీ కాదు. కత్తితో తల నరకాలని చూస్తారు, ఏమీ కాదు. ఏనుగుల ద్వారా తొక్కించాలని చూస్తారు, ఏమీ కాదు. ఇంకా అతనికి అర్థమైపోతుంది, ఇతన్ని నేను ఏమీ చేసుకోలేను, ఏమీ ఆలోచన చేసినా ఏమీ చేయలేకపోతున్నాడు. అప్పుడు సహనం కోల్పోయి, నీకు ఇంత శక్తి ఎక్కడి నుంచి వస్తూ ఉంది, ఎలా నువ్వు, నేను ఇన్ని శిక్షలు వేసినా కానీ నువ్వు దానిలో నుంచి ఈజీగా బయటపడుతున్నావు అని అడిగినప్పుడు, ఆ శక్తి అనేది నీకు నాకు ఈ ప్రపంచంలో ఉండే ప్రతి జీవరాశికి కూడా శక్తి ఇస్తూ ఉండేది భగవంతుడే. మరి ప్రతి ఒక్క జీవరాశికి శక్తి ఇచ్చేవాడైతే ఎక్కడున్నాడో చెప్పు అంటాడనమాట. భగవంతుడు ఇక్కడ అక్కడే ఉండదు, ఈ సృష్టి అంతా నిండిపోయినాడు, ఎక్కడ కోరుకుని అక్కడ ఉంటాడు, భగవంతుడు లేని చోటు లేదు అని అంటాడనమాట. మన పోతన గారు కూడా, ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూసిన అందందే కలడు అని చెప్తారు. కాబట్టి నువ్వు ఎక్కడ వెతికితే అక్కడే ఉంటాడు భగవంతుడు, ఇక్కడ లేడు అని చెప్పలేము అన్నప్పుడు, అలాగైతే ఇక్కడ ఒక పెద్ద స్తంభం ఉంది, ఈ స్తంభంలో నువ్వు చూపిస్తావా ఆ నీ శ్రీహరిని అంటాడనమాట. తప్పకుండా అందులోనే ఉంటాడు, సందేహం అవసరమే లేదంటాడనమాట. అప్పుడు ఒక పెద్దగా గుద్దుతాడనమాట ఆ స్తంభాన్ని వేసి, పిచ్చిలుగా పగిలిపోయేటట్లు. అప్పుడు ఆ స్తంభం పగలడానికి ఎంత శబ్దం వస్తుందంటే, విస్ఫోటనం కలిగితే ఎంత శబ్దం వస్తుందో అంత శబ్దం వచ్చేస్తుంది అనమాట. అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ భయపడి కొంతమంది గుండెలు బయలుపోయి చనిపోతారు. అప్పుడు అందులో నుంచి ఒక విచిత్రమైనటువంటి ఉగ్ర రూపం వచ్చేస్తుంది. ఆ రూపం చూస్తాను ఇతనికి ఆశ్చర్యం కలుగుతుంది, అదేంటిది ఈ విచిత్రంగా ఉంది, మెడ వరకు మనిషిగా ఉంటాడు, తల మాత్రము సింహం రూపంలో ఉంటుంది అనమాట. ఇతను అనుకుంటాడు, ఖచ్చితంగా నన్ను చంపడానికి ఈ హరి ఈ రూపంలో వచ్చాడు అని అతనికి అర్థమవుతుంది అనమాట. వెంటనే గదతో అతని మీదకి యుద్ధానికి వెళ్తాడు. అక్కడ భగవంతుడు ఆ హిరణ్యకశిపుడిని ఒక ఆట ఆడుకుంటాడు అనమాట. ఒక్కోసారి మనం చూసామంటే, ఒక పెద్ద పిల్లి చిన్న ఎలుకను పట్టుకుంటుంది, మళ్ళీ వదిలేస్తుంది, మళ్ళీ పట్టుకుంటుంది, మళ్ళీ వదిలేస్తుంది. ఇలా ఎట్లా ఆడుకుంటూ ఉంటుంది చూడు. ఆ విధంగా ఇతను హిరణ్యకశిపుడు ఏదో గదతో కొడితే భగవంతుడిని భయపడినట్లు, లేకపోతే గద జారిపోయినట్లు రకరకాలుగా లీలలు చేస్తాడు భగవంతుడు. ఆ యుద్ధంలో ఒకసారి భగవంతుడి యొక్క చేతిలో ఉండేటువంటి గద జారి కింద పడిపోతుంది. దేవతలందరూ చూస్తూ ఉంటారు, ఈ ఫైటింగ్ అంతా కూడా భయపడిపోతారు, ఏమవుతుందో, భగవంతుడి చేతుల నుంచి కూడా గద కింద పడిపోయిందని. అప్పుడు భగవంతుడు అత్యంత క్రోధంతో ఒక చిన్న చీమను ఎలా అయితే చేత్తో పట్టుకుంటారో ఆ విధంగా అతన్ని తీసుకొని వెళ్ళేసి నేరుగా గడపట్లో కూర్చుంటాడనమాట. హిరణ్యకశిపుడు అంటాడు, నువ్వు నన్ను చంపలేవు, నాకు ఎలాంటి వరం ఉందో తెలుసా అని అన్నప్పుడు, నాకు అన్నీ తెలుసురా, నేను చెప్తా చూడు, నీవు అడిగిన వరాలన్నిటికీ కూడా పరిష్కారం చెప్తా చూడు. మనుషులు కాదు, జంతువులు కాదు, నరసింహ, ఇంట్లో కాదు, బయట కాదు, గడపట్లో, కింద కాదు, పైన కాదు, నా తొడల పైన
చనిపోయింది కాదు, బతికింది కాదు. గోళ్ళు చనిపోయినాయని చెప్పలేం, బతికుండదని చెప్పలేం. ఉదయం కాదు, సాయంత్రం కాదు, సంధ్యా సమయంలో. బ్రహ్మదేవుడి ద్వారా సృష్టించబడిన వాళ్ళు అయి ఉండకూడదు. కాబట్టి భగవంతుడే డైరెక్ట్గా నరసింహంగా వస్తారనమాట. ఈ బ్రహ్మ సృష్టించిన వాడు కాదు భగవంతుడు. అలా అతనికి చెప్పి వెంటనే తన యొక్క కడుపును పట్టుకొని చీల్చేసి ఆ పేగులన్నీ బయటికి లాగేసి మెడలో వేసుకొని ఉగ్రరూపంగా ఉంటాడనమాట. శ్రీ నరసింహదేవ భగవానికి జై. ఎప్పుడైతే అలా ఆ హిరణ్యకశిపుణ్ణి చంపేస్తాడో అందరూ దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తారు, ఆనందంగా భగవంతుని కీర్తిస్తారు. అయినా కూడా ఆ భగవంతుని యొక్క ఉగ్రరూపాన్ని చల్లార్చడానికి, ఆయనకు శాంతం కలిగించే దానికోసంగా ఎవరు కూడా ముందుకు వెళ్ళేసి ఆయన్ను శాంతింపజేయలేకపోతారు. లక్ష్మీదేవిని వెళ్ళమంటే నేను ఎప్పుడు ఇలాంటి ఉగ్రరూపాన్ని చూడలేదు, నేను వెళ్ళనంటది. శివభగవానుడు, నారదముని, అనేక మంది కూడా ఎవరు కూడా ముందుకు వెళ్ళడానికి సాహసించకుండా ఉంటే అప్పుడు ప్రహ్లాదుణ్ణి నువ్వే వెళ్ళు భగవంతుడి దగ్గరికి అన్నప్పుడు ఏ మాత్రము భయపడకుండా నేరుగా చిన్నవాడే అడుగులు వేసుకుంటూ వెళ్ళేసి ఆ నరసింహస్వామి యొక్క పాదాల కాడ సాష్టాంగ నమస్కారం చేస్తాడనమాట. అంత చిన్నపిల్లవాడు భయపడకుండా నేరుగా వచ్చి భగవంతుని యొక్క పాదాల దగ్గర వచ్చి నమస్కారం చేసుకునేటప్పుడు భగవంతుడు ఒక్కసారిగా ఆయన యొక్క ఉగ్రరూపం అంతా తగ్గిపోయేసి శాంతించేస్తాడనమాట. అప్పుడు భగవంతుడు అడుగుతాడనమాట ప్రహ్లాదుని, నీకింత ధైర్యం ఎలా వచ్చింది? అందరూ భయపడుతూ ఉంటే నా దగ్గరికి రావడానికి నువ్వు ఏమాత్రం భయపడకుండా వచ్చేసావే అని అంటాడనమాట. అప్పుడు ప్రహ్లాదుడు ఒక బెస్ట్ చెప్తాడనమాట. ఏం చెప్తారంటే, భగవాన్ మిమ్మల్ని చూసినప్పుడు నాకు ఎటువంటి భయము కలగట్లేదు, కానీ ఈ సంసారము అనే దాన్ని చూసినప్పుడు, అంటే చావు పుట్టుకలు చూస్తూ ఉంటుంది కదా సంసారం అంటే, పుట్టడం చావడం అనేది సంసారం. ఈ సంసారం అనే దాన్ని చూసినప్పుడు నాకు ఎక్కువగా బాధ కలుగుతూ ఉండదు, భయం కలుగుతూ ఉండదు అనేసి చెప్తాడనమాట. అప్పుడు భగవంతుడు, నీవు ఈ సంసార బంధంలో చిక్కుకోవు, అయినా కూడా నువ్వు పెళ్లి చేసుకుని రాజ్యం వెళ్ళాలి అంటే, నాకు వద్దు పెళ్లి అంటే, లేదు నీవు పెళ్లి చేసుకోవాలి, రాజ్యం వెళ్ళాలి, సంతానం కలగాలి, ఎప్పుడు కూడా నువ్వు సంసార బంధానికి చిక్కుపడవు, మోహానికి లోను కావు అనేసి భగవంతుడు వరమిస్తాడు. కాబట్టి పరమ భాగవతులు ఏం చెప్తున్నారంటే, ఈ సంసారంలో అంత ఇబ్బంది ఉన్నది అని మనం గ్రహించాలన్నమాట. భగవంతుని యొక్క భక్తి మార్గంలో ఉండాలి, ఎప్పుడు భగవంతుని యొక్క నామస్మరణలో ఉండాలి. భగవంతుని యొక్క నామస్మరణ ఎట్లాంటిదంటే భయానికి భయం కలిగిస్తుంది భగవంతుడి యొక్క నామస్మరణ. అదేవిధంగా నిత్యము మనం ఎప్పుడైతే భగవంతుని దర్శనం చేసుకుంటామో అప్పుడు త్రివిధ తాపాలు వెళ్ళిపోతాయి. అంటే మనసు పెట్టే బాధలు, ఇతరుల నుంచి వచ్చే బాధలు, ప్రకృతి పెట్టేటువంటి బాధలు, ఇలాంటి త్రివిధ తాపాల నుంచి కూడా బయటపడతారు. భగవంతుని కృపతో మళ్ళీ మనము భగవద్ధామాన్ని చేరుకునేటువంటి భాగ్యం కూడా కలుగుతుందన్నమాట. అంత గొప్పదైనటువంటి ఈ దివ్య చరిత్రను గురించి మనం జస్ట్ అలా సింపుల్గా చెప్పుకోగలిగేటువంటి భాగ్యం కలిగింది. అందరికీ కూడా ఎవరైతే ఇక్కడ వింటున్నారో వీళ్ళకు అందరికీ కూడా శ్రీ లక్ష్మీ నరసింహదేవ భగవాని కృప, శ్రీ భక్త ప్రహ్లాద కృప, గురుదేవుల కృప అపారంగా ఉండాలని మనస్ఫూర్తిగా అందరిపైన ఆ భగవంతుని కృప అపారంగా ఉండాలని మళ్ళీ మనము 3 సార్లు భగవంతుని ప్రార్థిద్దాం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.